పేలుడు ఘటన నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది. పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లోనూ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అటు ఎర్రకోట వద్ద ఢిల్లీ పోలీసు బలగాలు, సిఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భారీగా మోహరించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు తర్వాతకి ఢిల్లీలోని అనేక ప్రాంతాలు, ముఖ్యంగా టూరిస్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎర్రకోట వద్ద తాజా పరిస్థితి ఆ విధంగా ఉంది. మరోవైపు ఇండియా గేటు, కర్తవ్య పథ్, అదేవిధంగా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వెళ్లే అన్ని మార్గాల్లో నిత్యం ఇండియా గేటు సందర్శనకు వచ్చే వందలాదిగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడ విజిట్ చేసేందుకు వస్తారు. వారికి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కొంత భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, ఇండియా గేటు నుంచి కర్తవ్య పథ్ మొత్తం అంతా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిరంతరం ఇక్కడ పహారా కాస్తుంది. దాదాపు ఢిల్లీ పోలీసులతో పాటు మరోవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సైతం కూడా పూర్తిగా కూడా ఈ ప్రాంతానంతా కూడా జల్లెడపడుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మరోవైపు ముఖ్యంగా అన్ని ప్రాంతాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాదాపు ఇండియా గేటు, ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా ఈ విధంగానే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే ఢిల్లీ పోలీసులు చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు చూడొచ్చు మనం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించి పూర్తిగా కూడా వాహనాలన్నింటి కూడా ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఇక్కడే వారంతా కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ సెక్యూరిటీ చెకింగ్ చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. మరోవైపు చూడొచ్చు, దాదాపు అటు పోలీసులు కావచ్చు, ఢిల్లీ పోలీసులు మొదలుకొని అందరూ ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కారు బాంబు పేలుడు తర్వాతకి అనేక ప్రాంతాలన్నింటినీ, ముఖ్యంగా టూరిస్టులు అత్యధికంగా ఉండే ప్రాంతాలు ఎర్రకోట కావచ్చు, ఇండియా గేట్ కావచ్చు, రాష్ట్రపతి భవన్ దగ్గర కావచ్చు, అదేవిధంగా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ఇట్లా ఢిల్లీలో ఉండే అనేక కీలకమైన టూరిస్టు ప్లేస్లలో మాత్రం పెద్ద ఎత్తున సెక్యూరిటీని మోహరిస్తుంది. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ హెచ్చరికల ప్రకారం కూడా, కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం కూడా ఢిల్లీలో అనేక ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పటికే భారీ భద్రతను పెంచారని చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా మెట్రోపాలిటన్ సిటీలో ముఖ్యంగా బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో సైతం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపుతో పాటు కేంద్రానికి సంబంధించిన అధికారులు సైతం కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఎక్కడికక్కడ మోహరించిన పరిస్థితి నెలకొంది. ఇండియా గేట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీలో ఎక్కడ చూసినా ఇప్పుడు పూర్తిగా కూడా పోలీసుల మయమైందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు తర్వాతకి దాదాపు అలాంటి ఘటనలు తిరిగి ఢిల్లీలో రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే చర్యలు అయితే చేపడుతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ నేతృత్వంలో నిన్న ఒక కీలక సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో కూడా ఒక కీలక సమావేశం జరిగింది. కారు బాంబు తర్వాతకి దేశంలో మరి ఎక్కడైనా కానీ బాంబు పేలులకు సంబంధించి వ్యూహాలు రచిస్తే కాక వాటిని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసే పనులు కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా ఢిల్లీ పోలీసులకు అట్లాంటి సూచనలు జారీ చేసింది. ఎక్కడ అనుమానాస్పద స్థితిలో ఎవరు కనిపించినా కానీ ఖచ్చితంగా వారిని చెక్ చేయాల్సిందని చెప్తున్నారు. మరోవైపు చూడొచ్చు, ఇండియా గేటు పరిసర ప్రాంతాల్లో దాదాపు అంత సందర్శనకు వచ్చిన వాళ్ళు చాలామంది టూరిస్టులు కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అనేక మంది టూరిస్టులు నిత్యం ఇండియా గేట్ పరిసర ప్రాంతాలకు వస్తుంటారు. వారంతా కూడా ఇండియా గేటు విజిట్ చేసి ఇక్కడే ఫోటోలు దిగడం, ఇండియా గేట్ పరిసర ప్రాంతాలన్నీ చూడడం, అదేవిధంగా ఇండియా గేటు లాంజ్లో ఉన్న గార్డెన్స్లలో కూడా వాళ్ళంతా పెద్ద ఎత్తున కూడా తిరగడం లాంటి ప్రదేశాలు కూడా చూస్తుంటారు. కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలు దాదాపు 2 రోజుల పరిణామాలలో కాక ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుని ఉండేందుకు ముఖ్యంగా టూరిస్టు ప్లేస్లను ఉగ్రవాదులు టార్గెట్గా చేస్తున్నారనేది కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కావచ్చు, ముఖ్యంగా కేంద్ర బలగాలు సైతం కూడా ఎక్కడికక్కడైతే మోహరించాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్ ఏబనంద్రోతి, న్యూఢిల్లీ. ಯಾವ ಸೌಂಡ್